ఓం శ్రీరామాయ నమ. ఓం శ్రీరామాయ నమ. నమో వాసుదేవాయ నమ. ఈరోజు మనం యోగ వాసిష్టంలో రెండో ప్రకరణమైనటువంటి ముముక్షు ప్రకరణలో రెండో ఎపిసోడ్ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ ఎపిసోడ్ నుంచి మనకు ఏంటంటే మామూలుగా అది ఇక్కడ యోగ ఇష్టం మామూలుగా మనం ఉట్టిగా చదువుకోవడం కాదు. అది ఏం చేస్తుందంటే మెల్లంగా మౌనంగా మౌనంగా మారిపోవటానికి, అంటే మౌనంగా మనం మారిపోతున్నాం అంటే మనలో ఉన్న కోపాలు అన్నీ పోయి పూర్తిగా లోపల దిగుతున్నాం, జ్ఞాన బోధనలోకి దిగిపోతున్నాం, జ్ఞానంలోకి అడిగేస్తున్నాం. ఇక ఈ ప్రపంచ దృష్టి మనకు తగ్గిపోతుంటుంది. ఇక మనం ఇప్పుడు జ్ఞానంలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట ఇక్కడి నుంచి. కాబట్టి మనం శ్రద్ధగా మన మనసును జాగృతపరిచి శ్రద్ధగా వినాలి. ఇంటనే మనకు ఈ మోక్ష జ్ఞానం ఎట్లా సంపాదించగలం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మామూలు సాధారణ రాముడికి వైరాగ్యం వచ్చింది అనుకున్నాం. వచ్చి ఆయనకి ఈ లోకం అంతా ఒక రకమైనటువంటి శూన్యంలాగా అసలు అర్థం కావట్లేదు. అంతా శూన్యమైపోయింది, తన మనసు అంతా కళా వికలం అయిపోయింది. ఈ ఎట్లా అనే స్థితికి వచ్చాడు కదా. అయోధ్యలో ఆయన బాధపడుతుంటే దశరథ మహారాజు వాల్మీకిని పిలిపించి ఇట్లా రాముడు మనోవేదపడుతున్నాడు, ఏంటంటే వశిష్ఠ మహర్షిని తీసుకురమ్మన్నాడు, వచ్చి జ్ఞానబోధ చేయమన్నాడు. ఆయన చేయటానికి వచ్చాడు, చేస్తున్నాడు, ఆయన సంసిద్ధులవుతున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇది ముముక్షు ప్రకరణం, మోక్షానికి దారి పోతున్నాం, లోపలికి తొలిమెట్ చేసుకుంటూ లోపలి ముముక్షుత్వంలోకి మనం వెళ్తున్నాం. ఈ రాముడికి వచ్చింది సాధారణమైనటువంటి వైరాగ్యం కాదు. ఇది ఒక జ్ఞాని పుట్టుకకు ముందు జరిగేటువంటి అంతర్గత విప్లవం. అంటే ఇప్పుడు మన జ్ఞాని కొత్త జ్ఞానం సంపాదించడానికి మొట్టమొదటిసారి జ్ఞానికి సంభవించేటువంటి ఒక అది లోపల జరిగే అంతర్గత విప్లవం. ఇప్పుడు లోపల ప్రసవేదనలాగా జన్మ ముందు కొత్త జన్మ ఎత్తే ముందు ఎట్లయితే బాధపడుతుందో ఆ విధంగా ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చేవరకల్లా దాంతో మదనపడిపోతున్నాడు. అసలు ఏమాత్రం కూడా చాలా బాధపడి వైరాగ్యం చెంది అసలు ఏమి దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఇది ఒక జ్ఞాని కొత్తగా ఆయనకు జ్ఞానం వస్తున్నది. ఈ లోక సంబంధం వదిలిపెట్టి జ్ఞానం అనేది ఆయనకు వస్తున్నది. ఆ సంబంధం అనుకునే మన ఈ జ్ఞానం వచ్చే ముందు ఈ యొక్క చింతన, ఈ యొక్క మన వైరాగ్యం అన్నీ సంభవించి మనసు అంతర్గతంలో బాగా ఆయనకు అంతర్మదం చెందుతున్నాడు. అది ఒక దాంట్లో ఒక విప్లవంలాగా ఆయనకి అసలు లోపల అసలు ఏమీ తోయట్లేదు. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాడు, ఈ జ్ఞాన ప్రపంచంలోకి ఆయన అడుగుతున్నాడు. ఈ సందర్భంలో అంతర్మతం జరుగుతున్నది. ఇప్పుడు ఆయన పూర్తిగా రాముడు ఇప్పుడు పూర్తిగా జ్ఞానిగా మారిపోయాడే. అతడు ఇప్పుడు ఒక మామూలు సాధారణ మనిషి. అయితే ఇప్పుడు జ్ఞానవంతుడు ఇక అవటానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆయన సిద్ధమై ఈ ముముక్షత్వం అంటే ఏంటి తెలుసుకొని దాని మీద దృష్టి పెట్టాడు. ఆయన అప్పుడు ఏమనుకుంటున్నా అంటే కిం కరోమి, కొం గచ్చామి, కిం గృహణామి, అత్యజామి వా
పశ్యామి జగదే వేదం శూన్య సంకల్పమేవచ. ఇటు అనుకున్నాడు. ఏమని? కిం కరోమి, నేను ఏమి చేయాలి, కిం కరోమి, నేనేం చేయాలి, కం గచ్చామి, నేను ఎక్కడికి పోవాలి, గృహణామి, నేను ఏమి స్వీకరించాలి, నేను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, అది ఏం తీసుకోవాలి, అత్యజామి వా, నేను ఏం త్యజించాలి, ఏం వదిలిపెట్టాలి, నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం స్వీకరించాలి, ఏది వదిలిపెట్టాలి, స్వీకరించేది ఏది, వదిలిపెట్టేది ఏది, అట్నే నేను ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి. అట్లా చేస్తే నాకు ఈ ప్రపంచం అంతా సంకల్పరహితమైన శూన్యకి, ఎంత నాకు ప్రపంచం సంకల్పరహితంగా వస్తు కనపడుతుంది. శూన్యభావం అయిపోయింది ప్రపంచం. కాబట్టి నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం స్వీకరించాలి, ఏం విడిచిపెట్టాలి, ఈ ప్రపంచమంతా ఏం స్వీకరించాలి, ఏం విడిచిపెట్టాలని మనోధపడుతున్నాడు. దానికి ఈ ప్రశ్నలకు ఆయనకు సమాధానం దొరకలేదు. ప్రపంచం అంతా శూన్యం అయిపోయి కూర్చుంది. దీన్ని మనం అద్వైతుల గౌడపాదులు గారు ఈ స్థితిని మనం ఎలా అనుకుంటున్నామంటే, గౌడపాదులు గారు ఏం చెప్తారంటే, ఇది అజాతి బోధకు ముందు ఒక షాకు. అజాతి బోధ అంటే మనిషికి అద్వైత సిద్ధాంతం ఏంటి, మనిషికి జనన మరణాలు లేవు, అతడు బ్రహ్మమే అయి ఉన్నాడు, బ్రహ్మానికి చావమనులు లేవు, ఆయన బ్రహ్మమే అయి ఉన్నాడు. అయినప్పుడు మనిషి బ్రహ్మమే అయినప్పుడు ఇక ఆయనకి జనమరణాల స్థితి అనేది చెప్పి శంకరాచార్య గారు చెప్పినటువంటి స్థితి, అదే అద్వైత మతం. ఈ లోకమంతా కల్పితం, ఈ జగత్తు మొత్తం కల్పితం, ఇది కూలిపోతుంది ఎప్పటికైనా. ఇప్పుడు కూడటానికి వచ్చింది, రాముడికి దృష్టిలో కూడటానికి వచ్చింది. అదే ఆయన అంతర్మదనం అయిపోయిందన్నమాట. రమణ మహర్షి గారు ఏమంటారు దీన్ని, ఇది ఆత్మ విచారణకి మొదలయ్యే స్థలం. రాముడికి ఈ జగత్తును వదిలిపెట్టాడు, ఆత్మవైపు అంతర్ముఖం చెందాడు. చెందడం వల్ల ఆత్మ విచారణ ఇప్పుడు ఆయన సాధిస్తున్నాడు. ఆత్మ విచారణ మొదలుపెట్టాడు. ఇక అదే మొట్టమొదటి పాయింట్ అన్నమాట. ఇక అంతర్ముఖుడయ్యాడు రాముడు ఆత్మవైపు. ఇంత మునుపు కనుక ఈ లోకము దీని మీదనే బహిర్ముఖతలో ఉన్నాడు, ఇప్పుడు అంతర్ముఖుడయ్యాడు. మనం కూడా అంతర్ముఖత అయితేనే మోక్షం వస్తుంది. నేను చెప్తున్నాను, బహిర్గతం ఉన్నంతకాలం ఈ భూమి పైన ఈ లోకంలో మనం ఉన్న సుఖాలని దాన్ని ఆకర్షిస్తుంటాం, దాని చేత ఆకర్షించబడి మనం దాంట్లోనే ఈ చక్ర జన్మలు ఇవన్నిటిలో మనం తిరుగులాడుతుంటాం, చక్ర భ్రమణం అవుతుంటాం. కాబట్టి సంకల్ప వికల్పాలు జరుగుతుంటాయి, జన్మలు జరుగుతుంటాయి. ఈ విధంగా మనం ఉంటాం. ఇప్పుడు బహిర్ముఖంలో ఉన్నప్పుడు. అంతర్ముఖంలోకి రాముడు ఏం చేశాడు, అంతర్ముఖంలో పోయాడు. అప్పుడు ఈ సిస్టమ్, ఈ భూమి, ఇక్కడ భూలోకం, ఈ సిస్టమ్ మొత్తం, హీరో మొత్తం ఆయన శూన్యమైపోయింది. అది ఏంటి, ఏం అర్థం కావట్లేదు. మొత్తం ఇప్పుడు అంతర్ముఖంలో పోయాడు. ఆత్మ అని తెలుసుకోవడం కొరకు అంతర్ముఖం చెందాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంతర్ముఖం చెందే ముందే ఈ సంసారం, భూమి, ఈ జగత్ అంతా శూన్యంలా కనబడి ఒక నిర్వేదం ఏర్పడుతున్నది రాముడికి. అదే చెప్తున్నారు, నీకు శూన్యంగా అనిపిస్తున్నది. అది ఎవరికి అనిపిస్తున్నది, ఎవరికైతే అంతర్ముఖమైన వాళ్ళకే అనిపిస్తుంది. మోక్షాన్ని కోరే వాళ్ళకే ఆ విధంగా నిర్వేదమైపోతారు. రాముడు వైరాగ్యం ఇప్పుడుంది. ఆయన వైరాగ్యం మన మనస్సు ఇటువైపు బయట ప్రపంచం నుంచి ఆధారాన్ని కోల్పోయింది. అంతర్ముఖం అంటే ఈ ప్రపంచంలో ఆయనకు ఆధారం లేకుండా చేసుకున్నాడు. అసలు ఈ బహిర్ముఖంలో ఇక్కడున్న ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు, గీరికలు అసలు ఏది ఆయనకి కనపట్టలేదు. ఇప్పుడు అది జగత్తు, సంసారం ఏది కనపడలేదు. ఆయన కనపడేది ఒకటే వస్తువు. అంతర్ముఖంలో పోయాడు. ఆత్మను తెలుసుకోవడం ఎట్లా అనగా తీవ్రమైన విచారం, గందరగోళంలో పడిపోయాడు. ఇప్పుడు అర్థాలు కూలిపోయాయి. ధర్మం కూడా అర్థం లేని అప్పుడు ఈ స్థితిలో ఏమవుతుందంటే
అర్థాలు కూలిపోయి అర్థాలు కూలిపోయాయంటే ఈ జగత్తు ఒకటి, సంసారం అనేది ఇవన్నీ ఒక రకమైనటువంటి ఆయనకు ఒక అర్థం, ఇది లెక్క కనపడుతుంది. దీని మూలం ధర్మార్థ 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాన్ని అనుభవించడమే ఈ లోకంలో ఉన్న సూత్రం. ఈ ధర్మార్థ కామాక్షాల యొక్క అర్థం కూడా మారిపోయింది దానికి. అంటే ధర్మం అంటే అర్థం కావట్లేదు, అర్థం అంటే అర్థం కావట్లేదు, కామం అంటే తెలవట్లేదు, మోక్షం అన్నా ఆఖరి మోక్షం అన్నా కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ఆ విధంగా అర్థాలు ఆయనకి మొత్తం కూలిపోయింది. భక్తి అన్నది అర్థం కావట్లేదు. అసలు ఈ అర్థాలు దేనికి అర్థం తెలియట్లేదు ఆయనకి. ఇది ఈ స్థితి ఏంటి? అసలు ఏం తెలియకపోవడం. అసలు ధర్మార్థ కామ మోక్షాలంటే అర్థం తెలుసుకోలేకపోతున్నాడు, భక్తి అన్న అర్థం తెలుసుకోకపోతున్నాడు. అది దేనికి గురించి ఆయనకి ఈ లోకం అసలు దృష్టే లేదు. ఇక్కడ అసలు మొత్తం నిర్వేదమైపోయాడు. అప్పుడు ధర్మం మీద కూడా ఆయన రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు అయినప్పటికీ ఆ ధర్మం మీద కూడా కాంక్ష లేకుండా పోయిందానికి. ఏమంటారంటే ధర్మార్థ కామమోక్షేషు నమే చిత్తం ప్రసీదతి క్షణభంగుర కత్వేన సర్వమేవ నిరర్ధకం. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఏ దాని మీద కూడా నా మనసు పోవటం లేదు, దాంట్లో లీనమవటం లేదు, ఆనందాన్ని కూడా నేను చూడటం లేదు. అన్నీ కూడా క్షణికమైనవిగా నిరర్ధకంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ పురుషార్థాలన్నీ కూడా అంతా కూడా నాకు నిర్వేదంగా కనిపిస్తున్నాయి, నిరర్ధకంగా కనిపిస్తున్నాయి అని రాముడు చెప్తున్నాడు. అప్పుడు ఇది ప్రమాదకర ఇది ఏంటంటే ప్రమాదకరంగా అనిపిస్తున్నది, కానీ మనం చూసేవారికి పిక్చర్ అయిపోయాడు, ఏంటి అసలు ఏం లేకుండా అయిపోతుంది, ఈ లోకాన్ని పట్టించుకోవట్లేదు, ఈ సంవత్సరాన్ని పట్టించుకోవట్లేదు, అసలు ఇవి దేన్ని పట్టించుకోవట్లేదు, రాజ్యాలు దేన్ని కూడా పట్టించుకోకుండా మనసు ఆలోచిస్తుంది. ఎక్కడికో ఆయన ఏం ఆలోచిస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు అని అటు దశరథుడు కానీ ప్రజలు చూసేవాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ ఈ బాధపడుతున్నాడు. ఇది అట్లా బాధపడినంత పని లేదు. ఈ సందర్భం ఏంటి అంటే ముముక్షుత్వాన్ని కోరుకునేటువంటి టైం. అప్పుడే ఈ స్థితి ఏర్పడుతుంది. సాధ్య సాధన భేదమే మిథ్య. దాని మీద సాధన చెందినప్పుడు ఇదంతా కూడా మిథ్య కనపడుతుంది. ఆత్మని సాధించడం కొరకు ఆయన ప్రయత్నానికి పూనుకుంటున్నాడు. అప్పుడే ఈ జగత్తు మిథ్య కనబడుతుంది. సత్యమైన వస్తువు ఆత్మ అని తెలుసుకున్నాడు. తెలుసుకునే దానికై అంతర్ముఖుడైపోవటం వల్ల ఈ జగత్తు మిథ్య, ఈ సంసారం మిథ్య, ఇదంత భ్రాంతి, ఇదంత మాయా స్వరూపాన్ని తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ జగత్తు మీద ఆయనకి ఎటువంటి కాంక్ష లేదు, ఎటువంటి ఇది లేదు. ఇదే మనకు కూడా కావాల్సింది. రాముడికి ఎలా అటువంటి స్థితి వచ్చిందో ముముక్షుత్వాన్ని సంపాదించడానికి ఆయన అంతర్ముఖుడయ్యాడో మనం కూడా ఈ లోకం మీద విరాగులమయ్యి వైరాగ్యాన్ని పొంది అంతర్ముఖుల అయితే మోక్షత్వం రాముడిలా కావాలి. ఇప్పుడు రాముడు చేసేది ఏంటంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయన భగవానుడు విష్ణుమూర్తి. ఇది మన కోసమై ఆయన ఎలా చేస్తే మోక్షం లభిస్తుంది మనిషికి అని ఆయన మనిషి రూపంలో ఉన్నాడు. కాబట్టి మనకి ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. తాను అనుభవించినట్టుగా అనుభవిస్తూ మనకు మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. మనం అదే మార్గాన్ని అనుసరించాలి. ఆయన ఎలా అయితే నిర్వీర్యం చెంది ఈ లోకం మీద అంతర్ముఖుడైపోయాడో ఆ విధంగా మనం కూడా అంతర్ముఖత సాధిస్తేనే కానీ ఫస్ట్ పాయింట్. అప్పుడు వైరాగ్యం వస్తే అంతర్ముఖం అయితే మోక్షానికి వెళ్ళిపోతుంటాయి. ఇక ఆ దోబట్టే మనం మోక్షానికి దోలో పయనిస్తున్నామట. ఇక ముముక్షుత్వం ఆయనకి ఎన్నిక దాని మీద ముముక్షుత్వం మీద బాగా కోరిక దించిపోయింది. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే నాహం దేహో నమే దేహ నకర్త నచ భోక్తృత్వం ఇత వివిచ్యమే చిత్తం శాంతి అవాప్నోతి కేవలం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే రాముడికి ఇదంతా కలిగిందో వైరాగ్యం చెందిపోయి ఆయనకు
సత్యాన్వయమైనటువంటి ఆత్మాన్వేషణ మొదలుపెట్టాడో అప్పుడు గురువు యొక్క అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే అంతర్ముఖం చెంది మోక్షాన్ని సాధించడం అంత ఈజీ కాదు. దానికి తప్పనిసరిగా గురువు కావాలి. గురువు దారి చూపుతాడు మనకి. గురువు ఎందుకంటే గురువు మనకు మోక్షాన్ని అసలైన మోక్షస్థానం ఆత్మజ్ఞానాన్ని నేర్పడానికి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి, మోక్షాన్ని సాధించడానికి ఆ గురువు మనకి దారి చూపుతాడు. ఆయనే గురువే మొత్తం మనకు జ్ఞానబోధ చేసి మన మోక్షాన్ని దరిచేసేవాడు. అప్పుడు వశిష్ఠుడు వారు ప్రవేశపెట్టాడు. ఇక్కడికి అయోధ్యలోకి వచ్చి రాముడికి జ్ఞానబోధ చేయడానికే అప్పుడు కరెక్ట్ టైంలో అయోధ్యలో మన వశిష్ఠ మహర్షి వచ్చి ఆసీనులయ్యాడు. రాముని యొక్క స్థితి మొత్తాన్ని తెలుసుకుని రాముడు ఎటువంటి ఆందోళన చెందట్లేదు, ఆయనకి ఏమీ కాలేదు. ఆయనకి ఏమిటంటే మోక్షత్వంగా అంతర్ముఖం చెందాడు కాబట్టి అలా కనిపిస్తున్నాడు మీకని వీళ్ళకి ధైర్యం చెప్పాడు. ఇక ఇప్పుడు రాముడి భావం ఎటుంది? నాహం దేహో, నేను దేహాన్ని కాదు. అహం నేను దేహం కాదు. ఆమె దేహం నేను దేహాన్ని కాదు, ఈ దేహం కూడా నాది కాదు. నేను నా కర్త, నీ కర్తను కూడా కాదు, భోక్తను కూడా నా భోక్త, నీ భోక్తను కూడా కాదు. ఈ దేహం నేను కాదు, ఈ దేహం నాది కాదు. ఇది నేను ఒక కర్తను గాను, భోక్తను గాను. మరి నేను ఇలా విచారించినప్పుడు నా మనసుకే అట్టనుకుంటేనే ఆయన మనసు ప్రశాంతంగా శాంతిలో నిలబడతాడు. ఆయన మనసు ప్రశాంతమైన స్థితిలో ఆయనది నిలబడుతుంది. ఇప్పుడు నేను ఈ వాస్తవం తెలుసుకున్నాడు ఆయన. ఏమని? ఈ దేహాన్ని నేను కాదు, ఈ దేహం నాది కాదు, ఈ నేను నాకు అహంకారం లేదు, నేను కర్తను కాదు, భోక్తను కాదు అని ఎప్పుడైతే అసలైన ఈ సూత్రాలు నాలుగు తెలుసుకున్నాడో ఆయనకి ఎమ్మటే బాగా విచారణలో ఉన్నవాడు కదా, అప్పుడు ఒక శాంతి ఏర్పడదు ఆయనకి. అప్పుడు ఆయనకి ఒక శాంతి, మనస్సు స్థిరంగా నిలబడేది. ఇట్లా భావించే వరకు అంటే మనం కూడా ఈ అయోమయంలో పడి ఈ దిక్కు చూసగా రాగు చూసగా వైరాగ్యం చెంది అంతర్మదనం చెందుతున్న సమయంలో మనం ఒకటే స్థిరంగా భావించుకోవాలి. ఏంటి స్థిరం? ఆ స్థిరత్వం మనస్సును స్థిరత్వంలో పెట్టాలి. అదే సమాధి స్థితి. అప్పుడు మనకి ఇటువంటి ఏమని, నేను ఎవరు హూయామై, నేను దేహాన్ని కాదు, ఈ దేహం నాది కాదు, నేను కర్తను కాను, నేను భోక్తను కాను, నా ప్రాణాన్ని కాదు, ఏది కాదు, నేను అసలుకి ఎవరిని? ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపమే పరబ్రహ్మస్వరూపం యొక్క అంశ. ఆత్మస్వరూపం పరబ్రహ్మాన్ని అన్ని చిత్తంగా ఆలోచించి కూర్చుంటే మనస్సు పోకుండా శాంతిగా నిలబడుతుంది. ఇది మోక్షానికి మొట్టమొదట దారి. అప్పుడు అహంకారం అనేది చల్లారిపోతుంది. ప్రపంచానికి వాస్తవత్వం లేదు, సాధనకే ఇక అప్పుడు సాధన కూడా అవసరం లేదు. ఎప్పుడైతే ఈ స్థితి కలిగిందో సాధన కూడా అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఏంటంటే మనసు శాంతపడ్డది, నాకు ఎటువంటి అహంకారం లేదు, ప్రపంచానికి వాస్తవకత, ఈ ప్రపంచం వాస్తవం కావాలని తెలిసిపోయింది. తర్వాత సాధన నేను చేయవలసిన సాధన కూడా ఏమి లేదు. ఇక్కడనే ఒక్క గురువుకి అవసరం ఉంది. అప్పుడు వశిష్ఠుడు వచ్చాడు. అయిపోయింది. త్రిమత అద్వైతంలో ఇదే అద్వైతంలో అజ్ఞాన భూమి మొత్తం కూలిపోయింది. విశిష్టాద్వైత రామాయణ వారు ఏమంటారు? దీన్నే జీవుడు శరణాగతి అంతు చేరాడు. జీవుడు ఏం చేశాడు? శరణాగతి అంతు అంటే భగవంతుడిని వీడుకుంటే అంతు చేరుకున్నాడు. ఇంతమంది భగవంతుడి ధ్యాస లేకుండా ఇప్పుడు భగవంతుడు అవసరపడి ఇప్పుడు అంతర్మం చెంది నాన్న బీభత్సం మనసు కళా విక్రమం అయిపోతే భగవంతుని చేయటం కొరకు తోడ్పడ్డాడు. ఇది
పరిపక్వతకు వైరాగ్యం యొక్క అగ్ని. రాముని యొక్క వైరాగ్యం ఒక వ్యాధి కాదు, అది సత్యానికి చోటు ఖాళీ చేయటం. ఇచ్చిన ఆయనకి వైరాగ్యం కాదు. అదేంటి? ఇప్పుడు ఈ భూలోకాన్ని మొత్తం బ్రహ్మగా భావించి ఇదంతా వేకెంట్, శూన్యం అయిపోయింది ఆ మనసులో. ఆత్మ ఒకటే అంతర్ముఖుడు అయిపోయాడు. ఇది ఖాళీ చేశాడు. ఈ ఖాళీలోకి ఆయన సత్యాన్ని ప్రవేశించడానికి దొరికింది. సత్యాన్ని నిండిపోతుంది. ఇక ఇప్పుడైతే ఈ వైరాగ్యం, ఈ భూమికి ఎంత జగత్తు సంసారం ఖాళీకి వెళ్ళిపోయింది, మనసు నుంచి వెళ్ళిపోయిందో ఆ మనసులోకి ఇప్పుడు సత్య ప్రవేశం అవుతుంది. సత్యం అంటే వాస్తవమైనటువంటి లోకం ఏదైతే ఉందో, వాస్తవ జ్ఞానం ఏదైతే ఉందో అది ఆయన మనసులోకి ప్రవేశిస్తుంది. దానికి చోటు దొరికింది. ఇంత మునుపు అది రావాలంటే దాని చోటు లేదు. మొత్తం ఈ జగత్తు ఇదే నిండిపోయింది. ఇప్పుడు ఇది ఖాళీ అయింది కాబట్టి, ఈ లోకం ఖాళీ అయిపోయింది కాబట్టి పరలోక జ్ఞానం ఆయనకి వచ్చి చేరింది. ఇది ఈనాటి ఎపిసోడ్ సమాప్తం. రేపటి ఎపిసోడ్లో తిరిగి మనం కలుసుకుందాం. నమో నారాయణాయ, నమో సీతారామచంద్రాయ నమః. ఓం పరబ్రహ్మైక్యమస్తు. శాంతి శాంతి శాంతి.